శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 1వ తారీఖు ఫిబ్రవరి నెల 2023వ సంవత్సరం బుధవారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి ఏకాదశి, మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 3 గంటల 21 నిమిషం వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాల వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల వరకు. ఈరోజు యమగండం ఉదయం 8 గంటల 16 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 40 నిమిషాల వరకు. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 5 గంటల 35 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 22 నిమిషాల వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 51 నిమిషానికి. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషాలకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది. సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ కలిగిస్తాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల ఆదరణ పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరులకు ధన సహాయం అందిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంట బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి గృహమున సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరాలకు ధనం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగాలలో స్థానచలనాలు తప్పవు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఆరోగ్య సమస్యలు బాధించినా అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు.